మాజీ సీఎం కేసీఆర్ పై ఏపీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ పై నోరు జారారు మంత్రి వాసంశెట్టి సుభాష్. కేసీఆర్ ను గద్దముక్కు అంటూ అనుచిత వ్యాఖ్యలైతే చేశారు. శెట్టి బలిజలను ఓబీసీల్లో కేసీఆర్ కలపడంపై తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలైతే వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. వాసంశెట్టిపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. మా నేతనే బాడీ షేమింగ్ చేస్తారా అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ లో మన సోదరులు శెట్టి బలిజగా పుట్టి ఇక్కడ మన బంధువులే హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆ టిఆర్ఎస్ గెద్దముక్కు పంతులు ఉన్నాడు. ఆ గెద్దముక్కు పంతులు గాడు శెట్టి బలిజల్ని ఓసీల్లో కలిపారు. మరి ఆ ఓసీల్లో కలపడం వల్ల కొన్ని వందల జీవితాలు, వేల జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. భావితరాల భవిష్యత్తులు పాడైపోతా ఉన్నాయి. మరి మన నాయకులు సమర్థవంతంగానే పోరాడుతూ ఉన్నారు. అలాగే హైదరాబాద్ లో మన సోదరులు శెట్టి బలిజగా వాసంశెట్టి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఆ కామెంట్స్ చూస్తుంటే బాడీ షేమింగ్కి సంబంధించి బీఆర్ఎస్ అయితే తీవ్ర ఘాటైనటువంటి విమర్శలు అయితే చేస్తోంది, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తోంది. ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? ఆయన ఏ సందర్భంలో దానికి సంబంధించి ఆ కామెంట్స్ చేసినట్లుగా చూడాలి మనం? మురళి, ఏదైతే వాసంశెట్టి సుభాష్ ఉన్నారు, సుభాష్ కు కేవలం శెట్టి బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన కోటాలో ఆయనకి ఎమ్మెల్యే సీటుతో పాటు మంత్రి పదవి కూడా దక్కింది. ఆయన ఇటీవల ఏదైతే ఈ కార్తీక మాసంలో శెట్టి బలిజల ఆత్మీయ సమావేశంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు కులమే ముఖ్యము, నన్ను కులమే ఎమ్మెల్యేని చేసింది, నన్ను కులమే మంత్రిని చేసింది, నాకు ఈ కులమే అంట, నేను ఏ పార్టీలో ఉన్నా శెట్టి బలిజలను ఆహ్వానిస్తాను, శెట్టి బలిజలతో కలిసి పనిచేస్తాను, శెట్టి బలిజలు నా దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పినా నేను పరిష్కరిస్తాను అంటూ ఆయన ఇటీవల కూడా కొన్ని కార్తీక ఏదైతే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఆత్మీయ సమావేశాలలో కూడా బహిరంగంగా వ్యాఖ్యానించారు. నేను పార్టీలతో వేరు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అయినా నా దగ్గరికి రావచ్చు, ఏదైతే శెట్టి బలిజలు నా దగ్గరికి రావచ్చు, నాతో కలిసి ఏదైనా పని చేయించుకోవచ్చు, నేను శెట్టి బలిజలకు పలుకుతాను, శెట్టి బలిజ సామాజిక వర్గమే నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిందంటూ ఆయన ఏపీలో కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే ఉందో అది ఏదైతే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడం చాలా తీవ్ర విచారకరమైన పరిణామం అంటూ బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక సామాజిక వర్గాన్ని తీసుకెళ్లి ఓసీ సామాజిక వర్గంలో కలిపారు. ఏదైతే ఈ శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని కలపడం ఓసీల్లో కలపడం అనేది కేసీఆర్ చేసింది తప్పు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడం అత్యంత సహజం, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని గద్దముక్కుగాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర పరిణామాలు పరిచూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మా నాయకుడి పైన విమర్శలు అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తాయి, విమర్శలుగానే చూస్తాం, కానీ వ్యక్తిగతంగా ఏదైతే ఆయన సీనియర్ తెలంగాణ ఉద్యమకర్త, తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం, అలాంటి వ్యక్తి పైన బాడీ షేమింగ్ కు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బీఆర్ఎస్ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ కోణంలో కూడా కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు మరి? మురళి, బేసిక్ గా ఏదైతే వాసంశెట్టి సుభాష్ ఉన్నాడో, వాసంశెట్టి సుభాష్ బై బర్త్ టీడీపీ నేత అయితే కాదు, ఆయన వైఎస్ఆర్సీపీలో ఆయనకు సముచిత ప్రాధాన్యం లభించక టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకు అదృష్టం కలిసి రావడం, రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేకి వెళ్ళడం, అదేవిధంగా ఏదైతే శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి ఆయనకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అయినా కూడా సీఎం చంద్రబాబు సముచిత స్థానం కల్పించాడు. అదేవిధంగా ఆయన పైన పలు ఆరోపణలు వచ్చినా కూడా కేవలం తన సామాజిక వర్గం బలం ఉండడం వల్ల ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పిస్తారని గతంలో ప్రచారం జరిగినా కూడా ఆయన ప్రస్తుతం కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. ఏదైతే శెట్టి బలిజ సామాజిక వర్గ ఆయన పార్టీకి సంబంధించిన ఏదైతే టీడీపీకి పార్టీకి సంబంధించిన సభ్యత నమోదులో కానీ, ఇన్సూరెన్స్ కల్పించడంలో కానీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల అంశంలో కూడా మంత్రి వెనుకబడి ఉన్నా కూడా సీఎం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని ఆయన్ను మంత్రి పదవి కొనసాగించే పరిస్థితులు కూడా ఆయన బేసిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు సముచిత ప్రాధాన్యం లభించక టీడీపీలో చేరారు. కానీ టీడీపీలో అంది వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకోకుండా
ఏదైతే అటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన కావచ్చు, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ పైన కానీ ఆయన దుందుడుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఆయన నోటి దురుసు ఏదైతే ఈ నోటి దురుసు కూడా పలుసార్లు విమర్శలకు దారితీసింది. ఏదైతే టీడీపీ కూటమికి సంబంధించిన నేతలను కూడా కొంతమందిని విమర్శించడం జరిగింది. టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియాలో కూడా ఏదైతే వాసంశెట్టి సుభాష్ పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ నేతలతో చట్టాపట్టలు వేసుకొని వాసంశెట్టి సుభాష్ తిరుగుతున్నాడు, ఇతనికి మంత్రి పదవి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పైన కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. మురళి, సామాజిక వర్గం వాళ్ళ దగ్గర కొంచెం మంచి మార్కులు కొట్టేయడానికి కామెంట్స్ చేస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి అయితే తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం వారు ఏం చెప్తున్నారు దీని మీద? మురళి, రాజకీయాల్లో సామాజిక నేపథ్యం ఎంత ప్రభావితం చేస్తుంది రాజకీయాల్లో అందరికీ తెలిసిన విషయం. గోదావరి జిల్లాలో చెట్టిబలిజ సామాజిక వర్గం అత్యంత బలమైనది. చెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించిన పలువురికి కూడా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది గెలవడం, కొంతమంది ఓడిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే వాసంశెట్టి సుభాష్ ఉన్నారో, వాసంశెట్టి సుభాష్ అమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఉన్న నియోజకవర్గం రిజర్వ్డ్ నియోజకవర్గం. రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఆయన ఏదైతే రామచంద్రాపురానికి బదిలీ రామచంద్రాపురం సీట్ ఇవ్వగానే రామచంద్రాపురం వెళ్ళి పోటీ చేయడం జరిగింది. రామచంద్రాపురంలో కూడా చెట్టిపల్లి జిల్లా అత్యధికంగా ఉండడంతో ఆయన గెలవడం జరిగింది. అక్కడ ఉన్న ఏదైతే పిల్లి సుభాష్ చంద్ర కుమార్ అని కూడా ఓడిపోవడం జరిగింది. ఏదైతే టీడీపీ కూటమి గాల్లో ఆయన గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయనకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ఉందో సామాజిక వర్గ నేపథ్యాన్ని ఉపయోగించుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన వాసంశెట్టి సుభాష్ ఇదే కులాన్ని నేపథ్యం అడ్డం పెట్టుకుని వేరు అటు జగన్ పైన కానీ ఇటు కేసీఆర్ పైన విమర్శలు చేయడం కూడా ఖండించాల్సిన పరిస్థితి ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా కులంతోనే తాను ఎదిగాను, కులంతోనే నాకు మంత్రి పదవి వచ్చింది, కులంతోనే నేను ఎమ్మెల్యే అంటే ఆయన పదే చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రజాప్రతినిధి అనే వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా మంత్రి అనే వ్యక్తి ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానం. అది కుల మత ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే ఏదైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే వాసంశెట్టి సుభాష్ ఉన్నారో కులాన్ని బేస్ చేసుకుని ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కానీ అటు జగన్ ను కానీ బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదంటే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మురళి, అవును, ఏదేమైనప్పటికీ కూడా తన సామాజిక వర్గం నేతల దగ్గర అలాగే ప్రజల దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి చేశారా, లేకపోతే ఇతరత్ర ఏదైనా ఇంటెన్షన్ కావచ్చు, కానీ వేరే రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, లేకపోతే రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా బాడీ షేమింగ్కి పాల్పడటం, ఈ విధమైనటువంటి వ్యక్తి అని వ్యాఖ్యలు చేయడం అయితే ఒకంత బీఆర్ఎస్ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి దీనికి సంబంధించి వాసంశెట్టి ఎలాంటి రిప్లై ఇస్తారనేది కూడా. ఇప్పటివరకైతే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గ నేతలు కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నేత కాదు కదా, ఎందుకు వారి మీద ఆ విధంగా మాట్లాడారనేటువంటి చర్చ అయితే జోరుగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది.